హాయ్ అండి, దిస్ ఈజ్ నందిని స్టాక్స్. ఈరోజు మనం జీడి పిక్కలు, పచ్చి జీడి పిక్కలు ఎలా కోయాలో తెలుసుకుందాం. ఇవ్వండి, వీటిని పచ్చి జీడి పిక్కలు అంటారు. ఎట్లా ఉంటాయండి. ఇవి మామూలుగా మనం బజార్లో కొనుక్కునేవి ఎండిన తర్వాత తీస్తారండి. అది జీడిపప్పు. దీని కాయలు ముదిరిన తర్వాత పళ్ళు ఇలాగ అవుతాయండి. ఫ్రూట్స్ వీటిని తినొచ్చు, జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. దీని గురించి తర్వాత ఇంకొక రెసిపీ చేసి పెడతానండి. ప్రస్తుతం జీడిపప్పు ఎలా తీసుకుంటారు, వీటిని కూరల్లో అంటే రకరకాల కర్రీస్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇది చూడండి. ఫస్ట్ ఇలా తీసేయాలండి ఈ కాయలు అన్నమాట. ఈ కాయ ముదిరిన తర్వాత ఇట్లా అవుతాయి, ఫ్రూట్స్ అవుతాయి. ఇవ్వండి చూడండి. ఇప్పుడు వీటిని ఎలా కోస్తున్నారో చూడండి. ఇట్లా 2 పీసెస్ కింద చీల్చాలండి. దీనికి జీడి ఉండుద్ది, పొక్కుద్దండి చెయ్యి. దీనికి జీడి ఉండుద్ది, పొక్కుద్ది. జాగ్రత్తగా కొయ్యాలి. కత్తిపేటతో జాగ్రత్తగా కొయ్యాలండి. ఇది కోసిని ఇదిగోండి జీడి. చూసారా, ఆయిలీగా కనపడుతుంది. అదే జీడండి. చేతికి అంటుకుందంటే చెయ్యి పొక్కుద్ది. ఇప్పుడు వాటిని ఎట్లా తీయాలో చూద్దాం. చూడండి, ఇవన్నీ వాటర్లో తీసుకోవాలండి. చాకుతో అలా తీసుకుంటే వచ్చేస్తాయండి. ఇవ్వండి, అయిపోలేదు ఎంతటితో. దీనిపైన పొర ఉండుద్దండి, జీడి పొర అంటారు దీన్ని. ఇది తింటే నూనె అంతా పొక్కుపోద్ది. ఈ పొరను కూడా తీసేయాలండి. ఆ పొరను తీసి పారేయాలి. అప్పుడు జీడిపప్పు. ఇది ఇలా అన్నీ తీసుకోవాలండి. మొత్తం పప్పు తీసుకుని నీట్గా కడిగేసి, జీడి లేకుండా కడిగేసి, అప్పుడు మనం రకరకాల కర్రీస్ చేసుకోవచ్చు. ఆ కర్రీ రెసిపీ రేపు చూద్దామండి. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.